100 రోజుల పాలనలో చంద్రబాబు మంచి ఫలితాలు చూపించారు. 100 రోజుల పాలనపై అధికార ప్రభుత్వం నిర్వహిస్తున్న మంచి పాలన కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ఇంటింటికి చంద్రబాబు సాధించిన విజయాల గురించి ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వివరిస్తూ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. పింఛన్లను పెంచి అవ్వాతాతలకు ఆర్థిక భరోసా కల్పించారని, గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములను లాక్కునేందుకు పన్నిన కుట్రను చంద్రబాబు ఎదుర్కొని ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. పేదలకు అన్నం దొరికేలా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారిని ఆకలి నుంచి రక్షించారని అన్నారు. అలాగే గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఉద్యోగుల జీతాలను సమయానికి చెల్లిస్తున్నారని, విజయవాడలో వరదల సమయంలో 10 రోజుల పాటు నిద్రా ఆహారాలు మాని చంద్రబాబు చేసిన కృషి వల్ల సత్వరంగా సాధారణ స్థితి నెలకొన్నట్లు తెలిపారు. 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించిన సీఎం చంద్రబాబుకు నర్సీపట్నంలో 100 రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అయ్యన్న పాత్రుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, సచివాలయం సిబ్బంది, 26వ వార్డు టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు అది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఫోటో మానేసి జగనన్న భూ హక్కు అని పెట్టి మా భూముల్ని అతను సొంతంగా హక్కు కింద వాడుకోవడం జరిగింది. నిజంగా ఇప్పుడు కానీ ఆ ప్రభుత్వం గెలుచుంటే ఆ భూమి మాది కాదు, వాళ్ళదే. ఆ పరిస్థితుల్లో చేసుకున్నారు. మరి ఈరోజు ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి రద్దు చేసి, అలాగే మన భూమి మన దగ్గర ఉండాలని చెప్పేసి విధంగా చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. నిజంగా ఈ ఒక్క విషయానికి మా రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అది ఒకటే కాదు, అన్నా క్యాంటీన్ పేదవాడు పట్టెడు అన్నం పెట్టేవాడు లాస్ట్ 5 సంవత్సరాలు. ఆ అన్నం కూడా తీసేసి దుర్మార్గంగా పేదవాడు తిన్న అన్నం కూడా తీసేశారు. మరి ఈ రోజు 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయల భోజనం, అలాగే లంచ్ ఉంది, డిన్నర్ ఉంది. 3 పూటలు కూడా పేదవాడు కడుపు నిండా పెట్టడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో తలపెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదొకటే కాదండి.